చల్లటి వాతావరణానికి మ్యాగీ చేసుకుని తినాలి, తినేసి గుడ్ నైట్ చెప్పి పడుకోవటమే. సో ఫ్రెండ్స్, మనమైతే ఒక లొకేషన్ అయితే చూసాం. ఇక్కడ ఈ కొండ మీద ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందంట, దాని పేరైతే తెలీదు ప్రజెంట్. ఇలా కనుక్కొని వచ్చాము. ఇంకా దీని మీద అయితే వెళ్దాం పైకి. ఇంకా పైకి అయితే బైక్లు వెళ్తుంది కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది లేదు పైకి వెళ్ళడానికి. ఇంకా మనకి దీని వ్యూ పాయింట్ పేరు కనుక్కొని తర్వాత నెక్స్ట్ పేరు ఇంకా పేరు చెప్తాను. వ్యూ పాయింట్ పేరు అయితే నాకు తెలియదు ప్రజెంట్ అంతగా. అలా కనుక్కొని వచ్చేసాము. ఈ వ్యూ పాయింట్ అయితే బాగుండిద్ది అని చెప్పారు. వాటర్ ఫాల్స్ కన్నట్టు వెళ్తే ఇంకా వాటర్ ఫాల్ బాగా చిన్నది, మళ్ళీ క్యాంపింగ్ పర్మిషన్ లేదంట. సో ఇటు చెప్పారు, ఇటు రమ్మని ఆయన ఇటు సజెస్ట్ చేసి ఇటు వచ్చాము. బైక్ పై దాకా పోదు, ఇంకా సగం వెళ్తుంది. మ్యాక్సిమం బాగానే తెచ్చుకున్నాం బైక్ ఇంత పైకి. మార్నింగ్ వ్యూ బాగుంటే బాగుంది మనకి. మ్యాక్సిమం బాగానే ఉండిద్దని చెప్పారు ఆయన. అదే నడుచుకొని పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడికి బ్యాగ్లో సామాన్లు అయితే ముగ్గురం అయితే ఈ బైక్లో రాలేము. సామాన్తో పాటు వాడు బైక్ తెచ్చి ఆ లగేజ్ తెచ్చేసాడు. లగేజ్ ఇది. సో ఇదైతే ఫ్రెండ్స్ మనది వ్యూ పాయింట్. మన వ్యూ పాయింట్ ఇలా అయితే ఉంది చుట్టూ మొత్తం. ఇక్కడ మన లగేజ్ చూడండి, ఇంత లగేజ్ వేసుకొని మళ్ళీ ఒక్క బైక్లో ముగ్గురం వస్తున్నాం. అంతా చూసి కరెక్ట్గా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. ఎలా ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా చూడడానికి అయితే ట్రై చేయండి. మా నుంచి ఎంత అవుతుందో అంత చేయగలుగుతున్నాం మేమైతే. ఇంకా మెల్లమెల్లగా ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప ఇప్పుడు చేయడానికి అయితే కొంచెం కష్టమే. అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు మాకు అవన్నీ. సో మన లొకేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే ఇప్పుడు 4:55 అవుతుంది మనకి. ఇక మనం ఒక్కసారి ఆ పైకి వెళ్ళి చూడాలి వ్యూ ఎలా ఉందో పైనుంచి. మనకి ఇక్కడ ఫాగ్ ఫామ్ అయిద్దంట మరి చెప్పారు. ఇక్కడ నుంచి మరి కిందని కనిపించకపోతే ఆ పైకి వెళ్ళి ఒకసారి వ్యూ అంతా చూసేసి మార్నింగ్ ఆ పైకి వెళ్ళాలి పొద్దునే ఆ వ్యూ కోసము. దాని మీదకి వెళ్ళి ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. మన పట్టుకో, ఇది సర్లు పట్టురా, రా 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 పెట్టు. అవతల వచ్చేది అవతల వేసుకుంటాం, చూద్దాం. ఏమో నాకు తెలియదు, ఇదోట చెబుతున్నాయి. ఏమో ఫ్రెండ్స్, అయితే మనకి టైం వచ్చేసి ఇప్పుడు 5:51 అవుతుంది. టెంట్ మొత్తం ఇంకా వేసేసాం. ఇక్కడ ఏదో బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ తింటున్నాము. కాసేపు ఆగి లేట్ నైట్ అయినాక మ్యాగీ తెచ్చుకున్నాం. మ్యాగీ తెచ్చుకొని తినేయాలి. బయట అయితే ఇలా ఉంది మన వెదర్ వ్యూ.
ఇంకా మొత్తం కూల్ అయిపోయింది. ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నాం మేము. 8 9 మ్యాగీలు చేసేసుకొని తిని పడుకొని ఇక్కడ బాగా వచ్చిందంట, వ్యూ పాయింట్ బాగుండిద్ది అని చెప్పారు. అదే ఇంకా చూడాలి ఇంకా ఎలా వచ్చిద్దో ఏంటో, మాకు రేపు పొద్దునే తెలిసిద్ది. మ్యాక్సిమం మంచి ప్లేసే దొరికింది మనకి. ఇంకా ఎక్కువ ఎతికే పని లేకుండా బండి కూడా చాలా వరకు పైకి వచ్చింది. లేకపోతే ఇంత లగేజ్ కొండల మీద మోయాలంటే చాలా కష్టం, బాగా వెయిట్ ఉంది. టైం ఫ్రెండ్స్ మనకి 8 అయింది. ఇంకా గట్టి చల్లారుతుంది కాబట్టి మనకి అన్ని పడుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఎప్పట్లాగే చలికి మ్యాగీయే మా బతుకులకి. మ్యాగీ చేసుకుని తిన్నాం. మ్యాగీ తింటే ఎట్టా ఉంటది తెలుసా నానా? వాడు ఆ పై పని తిప్పుతున్నాడు. తొయ్యరా తోతనా వీడు ఆన్ చేశారు. దాంట్లోనే ఉన్నాయి కదా ప్లేట్లు. ఎక్కడికి నీ ప్లేట్ అవుతుంది. అది మన అందమైన ప్లేటు. ఏంటిది ప్లేటు? కళ్ళేనాది ఆరెంజ్ కలర్ బండి. గ్యాస్ ఎక్కువ ఉందా? సరిపోద్దా? మ్యాగీలు తినే బతకాలనుకుంటారే మనం ఇక్కడ ఉన్నంత వరకు. ఏం చేద్దాం, సింపుల్ ప్లేస్. సెంటర్ దగ్గర ఉంటే చికెన్ ఏం చేయొచ్చురా బాబు. ఇంత దూరంలో కష్టం అయిపోతుంది. కొండ మీద మేకన్నా మటన్ అయ్యేది. ఎవరైనా మేకపోతే మన మీద తోస్తారు. అది ఎందుకో ఒకరోజరికి రేపు రోజు మన రేపు ఈ రోజుకి ఎడంటాం. సెంటర్ దగ్గర ఉండేటట్టు చూడాలి ఈసారి. గొర్రె మీద మేక మీద నేడుతారు. రాయి అడుగుతారా? మటన్ ఉండలేదు మనం ఎప్పుడు కదా. అదే కదా మటన్ బడ్జెట్ ట్రై చేయాలరా బాబు. చూడు ఇంకా మరగాలరా అది. ఇంకా నీళ్ళు చల్లటి వాతావరణానికి మ్యాగీ చేసుకుని తినేసి గుడ్ నైట్ చెప్పి పడుకోవటమే. నైట్ బ్యాగులతో పాటు కాలు కాడికి వెళ్ళి జారుకుంటూ వెళ్ళిపోవడమే. మధ్యలో మాకు ఏంటిదన్నా ధనియాల పొడి. ఇది చివరి బిర్యానీ మసాలా ఏంటి ఇది? వాడు ఎలా అవుతున్నాడు దాన్ని. తిను, నువ్వు కూడా తిని, ఏం పర్లా. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మన మ్యాగీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన మ్యాగీ అయిపోయింది. తినేసి ఇంకా పడుకొని పొద్దున వ్యూ అంతా చూపించేసి ఇంకా టీ పెట్టుకుని తాగేసి పొద్దున చూపిస్తుంది. ఫ్రెండ్ మంది అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం తినేసాము. టైం వచ్చి రివర్స్లో కనబడుతుంది. 8:44 అవుతుంది. మ్యాగీ అయితే అయిపోయింది, సరిపోయింది. అయితే సరిపోనట్టు ఇంకా తిన్నాము. పొద్దున ఇంకా ఉప్మా చేసుకొని తినేసి వ్యూ ఉంది, వ్యూ చూపించిన తర్వాత ఉప్మా ఏదో చేసుకొని తినేసి ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దాము. ఇంకా ప్రస్తుతం అయితే పడుకుందాం. మనకి నైట్ అయితే అయిపోయింది. ఇంకొక గంటలో పడుకుంటాం. 9 అవుతుంది కాబట్టి ఇంకాసేపు ఉండి నిద్రపోతాం.
జర్నీ చేసి జర్నీ మొత్తం జర్నీలో జరుగుతుంది మాకు. పెట్టి రేపు పొద్దున ఫ్రెండ్స్ మనకు టైం అయితే పొద్దున 6:40 అవుతుంది. ఇప్పుడు లేచాము, పట్టుకురా లేచి ఆ పై కొండ మీదకి వెళ్దాం ఉన్నాము. కొండ మీదకి వెళ్ళాలి ఆ వ్యూ అంతా క్యాప్చర్ చేయడానికి. మన టెంట్ ఇది ఇలా ఉంది, ఈ సరౌండింగ్లో ఇలా ఉంది మొత్తం. పొద్దున పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మనం ఈ చలికి వామప్ అయిపోయింది, చలి కూడా పోయింది. నైట్ ఎంత చలి, ఎన్ని డిగ్రీలు ఉందో కూడా తెలియదు మనకి. ఇంకా నైట్ బాగా చలి వేసింది. ఇదే మన టాప్ వ్యూ. పైకి వచ్చాం, మన టెంట్ అదిగో కింద అక్కడ ఉంది. పైన చూపిస్తున్నాం. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ షాట్లు లేవు. అలాగే కొండ మీదకి వచ్చి పైనుంచే డ్రోన్ షాట్లు తీయాలి, ఎలా ఉందో ఏంటో అనేది. పైకి ఎక్కాం పొద్దునే. మనం అయితే బూస్ట్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. సాల్మన్ అయితే పెట్టేస్తాడు చలికి తట్టుకోలేకుండా. ఇంకా తినేసాడు అప్పుడు వెళ్ళిపోయింది బిస్కెట్ దాకా రాదనుకుంటున్నా. తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. అందరూ తీసి చెప్తున్నా
సో ఫ్రెండ్స్ మనకైతే క్యాంపింగ్ అయితే పూర్తి అయిపోయింది. మన టైం వచ్చేసి కరెక్ట్ 8:30 అయింది. ఇప్పుడు మన బూస్ట్ పెట్టేసుకొని తాగేసాము. ఇంకా టిఫిన్ ఏదో ఉంది, ఉప్మా చేసుకొని తినేసి ఇక్కడ నుంచి ప్యాకప్ చేసుకుని వేరే ప్లేస్ చూడాలి. ఇంకా ఇంతవరకు అయితే చూసినందుకు థ్యాంక్స్. మా వెనక 2 వీడియోలు కూడా చూడండి, వనజంగి లంబసింగి వీడియోలు కూడా బాగున్నాయి. ఇంకా అరకు నుంచి వచ్చే సిరీస్ అన్నీ వేస్తూనే ఉంటాం డైలీ. ఇంకా క్యాంపింగ్లు ఉంటానే ఉండిద్ది మాకు. ఇంకా మీరు చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి బాగా. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళండి మీరు. బాగుంటాయి వీడియోలన్నీ.